ల్యాండ్ టైటిలింగ్ చట్టం భూపక్ష పథకమని తెలుగుదేశం నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రైతులను బెదిరించి భూములు లాక్కునేందుకే ప్రభుత్వం చీకటి చట్టాలను తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తి హక్కును హరించే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రజలందరూ వ్యతిరేకించాలని దేవినేని పిలుపునిచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందో ఇది చాలా దుర్మార్గమైన యాక్టు. పౌరుల ఆస్తి హక్కుని కంప్లీట్గా మింగేసే యాక్టు. ఈ భూ వివాదాల్లో 553 సివిల్ కోర్టుల అధికారాలు ఉన్నాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని అడ్డం పెట్టి ఈ సెక్షన్ 38 ద్వారా ఈ 553 సివిల్ కోర్టుల్లో ఉన్న అధికారాన్ని కూడా తీసేశారు. ఇక ఏ సివిల్ కోర్టుకి వెళ్ళి మనం చెప్పుకునేది ఏం లేదు. ఆ టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి, ఆయన రిజిస్టర్లో అడ్డగోలుగా రిజిస్టర్ చేసేస్తాడు. దాని మీద అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గరికి పోవాలి, వాళ్ళ దగ్గర తేలి మరి హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి కూడా వాళ్ళిద్దరి దయాదాక్షిణ్యాల మీదే ఉంది. కాబట్టి ఎంత అడ్డగోలు యాక్ట్ తీసుకొచ్చారో. రెవెన్యూ రికార్డుల్లో భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ ఇచ్చే సెక్షన్ కూడా లేదు. ఇవాళ మందబలంతో ఈ యాక్ట్ని తయారు చేసుకున్నాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్లు కానీ యజమాని పేర్లు కానీ వాళ్ళ అడ్డగోలుగా వైసీపీ నాయకులు వాళ్ళ పేర్లు రాయించుకొని భూ కబ్జా చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం భూపక్ష పథకం కిందనే గుర్తుపెట్టుకోవాలి. మన భూమి మీద మన హక్కులను కాపాడుకోవాలంటే ఈ భూపక్ష చట్టాన్ని వ్యతిరేకించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిన పరిస్థితి ఉంది.